మన ఆరోగ్యం బాగుండాలంటే తినే తిండి, తాగే నీరు మాత్రమే కాదు, మనం పీల్చే గాలి కూడా స్వచ్ఛంగా ఉండాలి. పీల్చే గాలి కలుషితమైతే మనకు ప్రాణాధారమైన ఊపిరితిత్తులు పాడైపోతాయి. పొగ తాగే వాళ్ళల్లో కనిపించే సిఓపిడి జబ్బు అలాంటిదే. ఏళ్ల తరబడి పొగాకు అలవాటు పడిన వాళ్లల్లో ఊపిరితిత్తులు క్రమంగా గుల్లబారిపోతాయి. దగ్గు, కఫంతో బాధలు మొదలయ్యి చివరకు ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే సిఓపిడి జబ్బు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది ఊపిరితిత్తుల్ని గుల్లచేసి మనిషిని వేగంగా మృత్యుముఖానికి తీసుకువెళ్లే అతి ప్రమాదకరమైన జబ్బు. పొగరాయిళ్లలోనూ ఆ సిగరెట్ పొగను పీల్చేవారికి, కాలుష్య కాసారాలుగా మారిన వాతావరణంలో నివసించేవారికి, రసాయన వాయువుల్ని వెదజల్లే కర్మాగారాల పరిసరాల్లో ఆవాసం ఉన్నవారికి, వడ్రంగులు, శిల్పులు, సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు, మైనింగ్ పనిచేసేవారికి సిఓపిడి జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. కట్టెల పొయ్యి వాడేవారికి సిఓపిడి వచ్చే అవకాశాలు 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో సిఓపిడి జబ్బు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సిఓపిడి జబ్బు ముదురుతున్న కొద్దీ విపరీతంగా దగ్గు వస్తూ ఉంటుంది. ఒక్కోసారి దగ్గులో కఫం కూడా పడుతూ ఉంటుంది. తేలికగా ఊపిరి తీసుకోలేరు. ఊపిరిని వదలటానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతకాలం అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది. కొద్ది రోజులకు మళ్ళీ సమస్యలు మొదలవుతూ ఉంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ సిఓపిడి జబ్బు చాప కింద నీరులాగా కొనసాగుతూ చివరికి ప్రాణాధారమైన శ్వాస వ్యవస్థను నిర్వీర్యం చేసేస్తుంది. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో ఊపిరితిత్తుల్లో వచ్చే దీర్ఘకాలిక శ్వాసకోశనాళాల సమస్య అన్నమాట. ఎంఫైసీమా, క్రానిక్ బ్రాంకైటిస్ అని 2 టైప్స్ ఉంటాయి. సో ఎంఫైసీమా అంటే ఏంటంటే ఈ గాలి గదులు అనేవి వాటిల్లో ప్రాబ్లం రావడం వలన అబ్స్ట్రక్షన్ వచ్చి శ్వాస ఆడకపోవడం అనమాట. సో ఈ గాలి గదుల్లో ఇబ్బంది వలన వచ్చేది ఎంఫైసీమా వెరైటీ అనమాట. క్రానిక్ బ్రాంకైటిస్ అంటే ఏంటంటే ఏ శ్వాసనాళాల్లో కళ్ళె చేరి కళ్ళె అడ్డం పడడం వలన వచ్చే ఒక ఇబ్బందిని క్రానిక్ బ్రాంకైటిస్ అంటారు. సో సిఓపిడి యొక్క మెయిన్ రీజన్స్ ఏంటి? సో 40 సంవత్సరాలు పైబడిన వారిలో మెయిన్ స్మోకింగ్ చేయడం వలన, ఈవెన్ డైరెక్ట్ స్మోకింగ్ అవ్వచ్చు ఆర్ ప్యాసివ్ స్మోకింగ్. ప్యాసివ్ స్మోకింగ్ అంటే కాలుస్తూ ఉంటే వాళ్ళ పక్కనే ఉండి ఆ పొగ పీల్చడం ద్వారా కానీ, దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అనమాట ఈ సిఓపిడి రావడానికి. ఓవర్ లాంగ్ టర్మ్ ఏదైనా అంటే ఫ్యాక్టరీస్, కర్మాగారాలు అట్లాంటి చోట్ల మీ హౌసెస్ ఉన్నా కానీ, ఆర్ మీ హౌసెస్ బాగా ప్యాక్డ్గా ఉన్నా కానీ, అంటే పొల్యూటెడ్ ఇది క్రియేట్ చేసే ఇదిగా ఉన్నా కానీ, అంటే ఇదివరకు అంటే కట్లపైలు యూజ్ చేశారు, ఇప్పుడు అంటే స్టవ్స్, గ్యాసెస్ అవన్నీ వచ్చినాయి. కట్లపైలు అట్లాంటి స్టిల్ ఉన్న చోట్ల ఏంటంటే ఆ పొగ మొత్తం అంతా ఇంట్లో చేరిపోయి ఆ పొగ పీల్చినా కానీ ఈ ఓవర్ లాంగ్ టర్మ్ సిఓపిడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఈవెన్ జన్యుపరమైన లోపాలు అన్నమాట. ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ అంటారు లోపం. ఆ లోపం ఉన్న వాళ్ళు కానీ చిన్నవారిలో ఉన్నప్పుడు కానీ క్రమేపీ సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అండి. సో దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్ ఫర్ సిఓపిడి. సిఓపిడిని ఒకప్పుడు క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫసీమా అనే 2 రకాల వ్యాధులుగా పరిగణించేవారు. ఇప్పుడు 2 వ్యాధుల్ని కలిపి సిఓపిడిగా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. క్రానిక్ బ్రాంకైటిస్లో కఫం ఎక్కువగా పడుతుంది. అదే ఎంఫసీమాలో అయితే ఆయాసం ఎక్కువగా ఉంటుంది. రెండింటికి కారణం ధూమపానమే. సిగరెట్ తాగినా, చుట్ట తాగినా, బీడీలు తాగినా ఇవన్నీ సిఓపిడి వ్యాధిని కలిగించేవే. సిఓపిడి వల్ల ఆయాసమే కదా అనుకోవటానికి వీలు లేదు. కనీసం మూత్ర విసర్జన చేసేందుకు లేచి 4 అడుగులు వేయలేని దుస్థితి ఎదురవుతుంటుంది. తరచూ దగ్గు, జ్వరం, కఫం పడటం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఈ బాధలన్నీ వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కుటుంబ పరంగా ఆస్తమా అనువంశికంగా వస్తున్న వారికి పొగ తాగే అలవాటు ఉన్నప్పుడు సిఓపిడికి తోడుగా ఆస్తమా కూడా జతకూడి పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చేస్తుంటాయి. ఈ సిఓపిడిని ఎలా నిర్ధారించాలి? ఓకే, సో మెయిన్ హిస్టరీ. ఆల్వేస్ మీరు ఏం చెప్తున్నారు, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీ యొక్క హిస్టరీని బట్టి, మీ యొక్క సిమ్టమ్స్ని బట్టి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ లక్షణాలన్నీ చెప్పిన తర్వాత బేసిక్గా మెయిన్ ఏంటంటే సింపుల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, స్పైరోమెట్రీ అని చెప్పి. ఈ స్పైరోమెట్రీ టెస్ట్ ఏంటంటే
పేషెంట్ని నోటి ద్వారా గాలి ఊదమని చెప్తాం ఫస్ట్, ఓకేనా. తీసుకుని ఊదుతారనమాట. అలా ఊదడం ద్వారా మీరు ఎంత గాలి లోపలికి తీసుకుంటున్నారు, ఎంత లోపల గాలి ఉండిపోతుంది, ఎంత వదలగలుగుతున్నారు. ఇప్పుడు నార్మల్ పర్సన్ ఏంటంటే ఎంత తీసుకుంటే అంత వదలగలగాలి. కానీ ఈ సిఓపిడి పేషెంట్స్లో ఏంటంటే ఒక 100% తీసుకుంటే దాంట్లో ఒక 70% 60% మాత్రమే బయటకు వదలనమాట, మిగతా వదలలేరు అనమాట. 50% మాత్రమే వదలగలరు అనమాట. సో దానివల్ల ఏంటంటే మిగతా గాలంతా లోపల ఉండిపోయి అట్లా ఛాతి భాగం అనేది బాగా ఉబ్బిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఉబ్బిపోయి బయటికి గాలి వదలలేక అలా ఆయాసం అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ స్పైరోమెట్రీ టెస్ట్ అనేది ఈవెన్ చెస్ట్ ఎక్స్రేలో ఏంటంటే ఊపిరితిత్తులు సాగిపోయి కనిపిస్తాయి అన్నమాట. సో ఈ ఊపిరితిత్తులు సాగిపోక ముందే స్పైరోమెట్రీ టెస్ట్ అనేది 40 సంవత్సరాల వయసు వారికి ముందే పసిగట్టగలదు ఈ సిఓపిడి ఉందా లేదా అనేది. సిఓపిడి జబ్బు సిగరెట్లు తాగే వారిలోనూ, బీడీలు, చుట్టలు తాగే వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. శ్వాస తీసుకోవటానికి, వదలటానికి తరచూ ఇబ్బందిగా ఉంటున్నప్పుడు, దగ్గు ఎంతకీ తగ్గనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేయటం ద్వారా ఊపిరితిత్తుల్లో సమస్యలను, ముఖ్యంగా సిఓపిడి తాలూకు ఆనవాళ్లను చాలా వరకు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ధూమపానం చేసిన వారు, చేస్తున్నవారు కూడా ఒకసారి పిఎఫ్టి పరీక్ష చేయించుకోవటం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. అలాగే కళ్ళె పరీక్ష, ఎక్స్రే, స్పైరోమీటర్లు కూడా సిఓపిడి నిర్ధారణకు తోడ్పడతాయి. సిటీ స్కాన్ చేయటం ద్వారా పొగ అలవాటు మూలంగా ఊపిరితిత్తులో పాడైపోయిన చిన్న వాయుకోశాలను కూడా గుర్తించే వీలుంటుంది. ట్రీట్మెంట్ ఏంటి ఈ సిఓపిడికి? సో మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేంటంటే ఆల్వేస్ స్మోకింగ్ ముందు ఆపడం. నెక్స్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ నెక్స్ట్ డ్రగ్స్ ఉంటాయి. సో ఈ డ్రగ్స్ ట్రీట్మెంట్ ఏంటి? సో మెయిన్ బ్రాంకోడైలేటర్స్. సో వాటిల్లో కూడా లాంగ్ యాక్టింగ్, షార్ట్ యాక్టింగ్ అని ఉంటాయి. సో మీరు ఏం తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనండి. సో ఈ లాంగ్ యాక్టింగ్ అనే డ్రగ్స్ ఏంటంటే ఇవి 10 నుంచి 12 గంటల దాకా పనిచేస్తాయి అన్నమాట పీల్చుకున్నప్పుడు. ఈ షార్ట్ యాక్టింగ్ డ్రగ్స్ ఏంటంటే 3 నుంచి 4 గంటలు మాత్రమే పనిచేస్తాయి. సో మీరు ఏ డ్రగ్స్ తీసుకున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సిఓపిడిలో స్టేజెస్ ఉంటాయి అనమాట, 1, 2, 3, 4 అని. బాగా సివియర్ స్టేజెస్లో ఏంటంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి రావచ్చు, ఆక్సిజన్ పెట్టాల్సి రావచ్చు. అలాంటి సమయంలో ఏంటంటే స్టెరాయిడ్స్ కూడా ఇస్తారనమాట. ఓన్లీ ఫర్ షార్ట్ డ్యూరేషన్ అనమాట. ఒక 4-5 రోజులు మాత్రమే స్టెరాయిడ్స్ పెట్టే అవకాశం కూడా ఉంటుందండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ వలన ఏమైనా ట్రిగ్గర్ అయ్యి ఉంటే యాంటీబయాటిక్స్ యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ డ్రగ్స్ తర్వాత కొన్ని సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో సిఓపిడి వస్తే ఊపిరితిత్తులకి సర్జరీస్ ఏంటా అని మీరు అనుకోవచ్చు. సో ఉంటాయండి. ఏంటంటే చిన్న చిన్న గాలిగదులన్నీ కలిసిపోయి పెద్ద గాలి గదిలా ఫామ్ అయితే అదేంటంటే అడ్డంకి అనమాట. మన గాలి పీల్చుకోవడానికి ఇంకా బాగా అడ్డంకి అవుతుంది. సో అలాంటి దాన్ని తీసేయాలన్నమాట. సో దానికి సర్జరీ చేస్తారు. సో బుల్లెక్టమీ అంటారు, అలాంటివి చేస్తారు. లేదంటే వాల్యూమ్ రిడక్షన్ సర్జరీస్ అంటారు, అట్లాంటివి కూడా చేసే అవకాశం ఉంటుందండి. సో మరీ ఒకవైపు ఊపిరితిత్తు అంతా మరీ పాడైపోతే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇట్లాంటి సర్జరీస్ కూడా చేసే అవకాశం ఉంటుందండి. సిఓపిడి జబ్బుకు తక్షణ చికిత్స పొగ మానేయటమే. పొగ అలవాటు కొనసాగితే సిఓపిడి జబ్బు బాగా ముదిరిపోతుంది. సిఓపిడి జబ్బు తొలి దశలోనే ఉన్నప్పుడు డాక్టర్లు యాంటీబయాటిక్స్తో పాటు శ్వాస మార్గాల్ని వెడల్పు చేసే బ్రాంకోడైలేటర్ మందుల్ని సిఫార్సు చేస్తారు. జబ్బు బాగా ముదిరిపోయినప్పుడు లంగ్ రిడక్షన్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీలో భాగంగా ఊపిరితిత్తుల్లో పాడైపోయిన బుల్లాలను కత్తిరించి తీసేస్తారు. దీంతో సిఓపిడి జబ్బు చాలా వరకు అదుపులోకి వచ్చేస్తుంది. ఇక సిఓపిడిని నివారించుకునేందుకు పొగకు, పొగ అలవాటుకు, దుమ్ము, ధూళికి, కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో తేమ వాతావరణం లేకుండా చూసుకోవాలి. కట్టెల పొయ్యి వాడటం, గ్యాస్ లీక్ కావటం, బొగ్గుల పొయ్యి నుంచి వచ్చే పొగ, మాడిపోయే వేపుళ్ల వంటివి ఇంట్లో గాలిని కలుషితం చేస్తాయి. ఇలాంటి గాలిని పీల్చే వారికి సిఓపిడి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి వంటగదిలో పొగను బయటకు పంపే ఫ్యాను, చిమ్నీలను ఏర్పాటు చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఎక్కువగా క్యాబేజీ, గోబీ, బ్రకోలి వంటి వాటిని తీసుకోవాలి. వ్యాయామం వల్ల ఊపిరితిత్తులు ప్రాణవాయువును బాగా గ్రహిస్తాయి. కాబట్టి రోజు కాసేపైనా వ్యాయామం చేయాలి. ఈ జాగ్రత్తలు సిఓపిడిని చాలా వరకు నివారిస్తాయి.